అయితే ఈ పచ్చకర్పూరానికి సంబంధించి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మీరు ఇంట్లో పూజ గదిలో ఒక గాజు గ్లాసులో నీళ్లు పోయండి. ఆ నీళ్ళలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి, చిటికెడు పసుపు కూడా వేయండి. అలా వేసి ఆ గ్లాసుని పూజ గదిలోనే ఉంచండి. మీరు పూజ చేసుకోండి. 2 రోజులకు ఒకసారి ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మారుస్తూ ఉండండి. అలా చేస్తే లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలిగి ధనపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గాజు గ్లాసులో నీళ్లు, చిటికెడు పసుపు, కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. ఆ గ్లాసు 2 రోజుల నుంచి 2 రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలి. దీనివల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది. అలాగే ఉత్తర దిక్కును కుబేర స్థానము అంటారు. కాబట్టి ఇంట్లో ఉత్తర దిక్కులో పచ్చకర్పూరం పెడితే దానివల్ల కుబేరుడి విశేషమైన అనుగ్రహము, ధనలక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది.